మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉంటాడు బాలుడు. మీరు ఎవరికి ఇస్తారా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి నాకు తెలియగలుగుతా? ఎవరన్నా రైతు గ్రామీణ ప్రాంతాల ఇప్పుడు మేము ఇచ్చినాం. మేము ఎవరికి ఇచ్చినాం? నంగనూరుపల్లిలో ఇచ్చినాం. మేము మహిళా రైతుకి ఇచ్చినాం. మేము ఇచ్చినామో పేరేం పేరు? తులసమ్మకి ఇచ్చినాం. తులసమ్మ ఎవరు? 100% రైతు పని చేసే ఆమె. వాళ్ళ మొగుడు రైతే, ఆమె రైతే. రైతు పని చేసే ఓ మహిళకు మేము మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినాం. మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎవరికి ఇచ్చినాం? మేము పొరపాటు సూర్నాడికి ఇచ్చినాం. ఎవరైనా రైతు. మీరెవరికి ఇచ్చినారయ్యా? చేనేత కులస్తులకు ఇచ్చినారు. వ్యవసాయం తెలియని వ్యక్తికి, పద్మశాలి కులస్తునికి, ఓ మర్యాదస్తునికి ఇచ్చినారు. సరే ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినారు? మీరు బాకీలేకి ఇచ్చినారు. కొద్ది బాలుడు మీకు అప్పిస్తే ఆ అప్పు మీరు తీర్చకుండా ఆ అప్పులేకి గాను ఈ పదవి జమ. ఇది రాష్ట్రంలో ఎక్కడ ఇది జరిగిండదు. అప్పులేకి పదవిని జమ వేయడం అనేది ఇదే. ఇదిగో ఈ పదవి నీకు జమ. ఇంత లెక్క కొట్టారే మీరు 20 కోట్లు లెక్క. మార్కెట్ యార్డ్ చైర్మన్ పెద్ద కదా, అతనికి ఏమైనా బాగా ఉందా? మేము షెడ్యూలం అయితే మార్కెట్ యార్డ్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము విమర్శించాలి కదా? విమర్శించాం. ఉండేది ఉన్నట్టే మాట్లాడతాం. మార్కెట్ యార్డ్ చైర్మన్కు దీంట్లో రాగిన పైసా ముట్టలే. అతను ఉత్సవ విగ్రహం. ₹1 లెక్క అతనికి ఇలే. పెద్దరెడ్డి గారి దర్బార్ మీరే దోసుకుంటున్నారు. అతను బొమ్మ ఊరికే. ఇక ఈ అవినీతి అంతా ఏదో సాక్ష్యం ఉందే, ఆధారం ఉందే, రైతు చెప్పినాడు అంటారు. మేము రైతులు చూపించారాం. రైతులు చూపించే పరిస్థితి ఏందయ్యా? ఈ ప్రొద్దుటూరు తాలూకాలో ఏ పల్లె లేకపోయినా, ఏ పల్లెలో ఏ రక్షబండ దగ్గర పొద్దుగునికి రాక కూర్చున్నా కానీ రైతులు మాట్లాడుకునే మాటలు ఏం తెలుసునా? నా శనిగలకు మూట కింద తీసుకునే అర్బీ నీకంటే వాని ఎక్క 200 దిగిన అర్బీ నాతో ఒకడంటే. నేను గట్టి కొట్లాడింటే నాకు 130 తూకం ఎంత అన్నా అంటే నాకు 3 కేజీలు దిగినారు. ఇంకొకడు నేను తెలుగుదేశంలో చెప్పించింటే నాకు 2 కేజీలే తీసుకున్నారు. ఈ పల్లెల్లో మాట్లాడుకునేది. తెల్లవారు చేసే పల్లెల్లో కోడి మాదిరి కూత కూర్చాంది. ఒకరో కోని కూత పెట్టాలే తెల్లవారితే. అట్ట మీ భాగవతం వేస్తాడు. ప్రసాద్ రెడ్డి చెప్పేది కాదు. ప్రసాద్ రెడ్డి లేటుగా లేచినాడు. అందరికంటే ముందు రైతులే నిద్ర లేచింది. కోడి కూత వేసినట్టు ముందు వేసింది వాళ్ళే. పల్లెలోనూ రచ్చబండ మాదిరి వీధిలోనూ మీరు భాగవతం మీ అవినీతి గురించి, శనగల మద్దతు ధర గురించి పల్లెలో చూసినా మాట్లాడుతున్నారు. పల్లెలు దాటి ఇప్పుడు టీ బంకుల కాటికి వచ్చింది ఇప్పుడు చర్చ.